పట్టుకున్నందుకు థ్యాంక్స్. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసిందే. బ్రతికుండంగానే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసిందే. బ్రతికుండంగానే కోసి నా గుండెను. ఏమైంది పిల్లకి? అక్క కోపం ఇంకా పోయినట్టు లేదు బావా, అందుకే ఈ రోజంతా అలా బిహేవ్ చేస్తున్నట్టుంది. నువ్వు పని చేయి బావా, ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఈ లోపు అక్క కూడా నార్మల్ అవుతుంది. బాబు, నువ్వు రాత్రంతా పద్మావతితో ఉండి బాగా అలసిపోయావు. నువ్వు రెస్ట్ తీసుకో, ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. ఇదంతా సర్దుకుంటుంది. వస్తాను బామ్మ. మంచిది బాబు, జాగ్రత్తగా వెళ్ళరా. అత్తయ్య గారు బామ్మగారి గురించి ఏదో చెప్పడానికి ప్రయత్నించి బామ్మగారు వచ్చేసరికి చెప్పకుండా మాట మార్చేశారు. నాతో ఏం చెప్పాలనుకున్నారు? అంత పర్సనల్ విషయం ఏమై ఉంటుంది? నందిని, 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 ఏంటి ఆలోచిస్తున్నావు? బామ్మగారి గురించి వంశీ. నానమ్మ గురించా? ఏంటి మళ్ళీ నీ మైండ్లోకి బుర్ర చేరిందా? నానమ్మ మంచిది కాదు, తను కుతంత్రాలు చేస్తుంది అని నాకు ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నావా? నమ్మను నందిని, నువ్వు నానమ్మ గురించి చెడుగా ఏం చెప్పినా నేను నమ్మను. అయినా వర్షాకాలంలో వర్షంలాగా నీ మైండ్లోకి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? నీకెవరైనా నానమ్మ గురించి బ్యాడ్గా చెప్తున్నారా? వంశీ, నేను బామ్మగారు చెడ్డది అని చెప్పలేదు. బామ్మగారి గురించి ఆలోచిస్తున్నానని మాత్రమే చెప్పాను. చెప్పేది పూర్తిగా వినకుండా నీ ఇష్టానికి ఏదేదో ఊహించుకుంటే దానికి నేనేం చేస్తాను? అంటే నువ్వు ఇంతకుముందు నానమ్మ గురించి బ్యాడ్గా ఊహించుకున్నావు కదా, ఇప్పుడు కూడా అలానే అనుకుని అలానే ఆలోచిస్తున్నావేమో అనుకున్నాను. సరే సరే, ఆ విషయం కుదిలేదు. సరే, ఇదిగో ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ రెన్యువల్ చేయించాను, వెళ్ళి నానమ్మకి ఇచ్చేసాయి. వెళ్ళు. మీ బావకి నేనంటే ఎంత ప్రేమో నాకు బాగా తెలుసు కదా. ఆదిత్య, ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే, ప్లీజ్. అసలు పద్మావతికి ఏమైంది? ఎప్పుడూ లేనిది నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది?
ఏమైంది? చూస్తానమ్మా. అసలు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తుంది? ఏమైంది? ఇంకా అవలేదా? చూస్తున్నా అమ్మా. ఒకవేళ శ్వేత చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్ళలేదని పద్మావతి హర్ట్ అయి ఉంటుందా? కానీ పద్మావతి ఇంత చిన్న చిన్న విషయాలకి హర్ట్ అవ్వదు కదా. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడంలో తను ఎప్పుడూ గ్రేటే కదా. మరి ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంది? నాకు తెలియకుండా నా వల్ల ఇంకేదైనా తప్పు జరిగి ఉంటుందా? ఛే, నాకు అసలేం అర్థం కావట్లేదు. మేడం రండి మేడం. పుష్ప ఏంటి తలకి చేతులకి కట్టు లేకుండా ఉంది? నిన్నే కదా డాక్టర్ ట్రీట్మెంట్ చేసింది, అప్పుడు ఎలా తగ్గిపోయింది? ముందు తను పుష్పో కాదో కన్ఫర్మ్ చేసుకోవాలి. పుష్ప, అన్నా కొంచెం స్పీడ్గా పోనీవా ఆటో? అలాగే మేడం. ఇదేంటి ఉన్నట్టుండి ఆటో స్పీడ్ పెంచింది? అంటే అందులో ఉన్నది పుష్పేనా? అంటే నన్ను చూసి స్పీడ్ పెంచుంటుందా? పుష్ప, ఇదేంటి ఆదిత్య నన్నే ఫాలో అవుతున్నాడేంటి? అంటే నా మీద డౌట్ వచ్చి ఉంటుందా? కొంప మునిగింది. మేడం అప్పటికి చెప్తూనే ఉన్నారు జాగ్రత్త అని, కానీ నేనే కేర్లెస్గా ఉన్నాను. ఇప్పుడేం చేయాలి? టైంకి హ్యాండ్ పట్టి కూడా నా దగ్గర లేదు. ఇప్పుడు ఆదిత్య నుంచే నేను ఎలా తప్పించుకోవాలి? పుష్ప, పుష్ప! అన్నా అన్నా కొంచెం స్పీడ్గా వెళ్ళన్నా. ఇంకా ఫాస్ట్గా పోతే పోలీసులు పట్టుకుంటారు మేడం. ఇక్కడ స్లోగా పోతే నన్ను పట్టుకుంటాడు. తొందరగా పోనీ అన్నా.
అలాగే మేడం. పుష్ప ఆగు. పుష్ప. అమ్మో, పిలుస్తున్నాడంటే నన్ను చూసేశాడనమాట. కన్ఫర్మ్ చేసుకోవడానికే ఫాలో అవుతున్నట్టున్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా దొరికిపోతాను. నా డ్రామా అంతా బట్టబయలైపోతుంది. భ్రమరాంబిక గారు నన్ను ఖచ్చితంగా చంపేస్తారు. ఏం చేయాలి? ఎందుకు మేడం టెన్షన్ పడుతున్నారు? నీకెందుకయ్యా అవన్నీ? స్పీడ్గా పోనీ. ఓకే మేడం. పుష్ప, పుష్ప, త్వరగా పోనీ అన్నా. పుష్ప. ఈయనేమో స్పీడ్గా వెళ్ళట్లేదు, ఆదిత్యనేమో స్లోగా రావడం లేదు. ఇప్పుడేం చేయాలి? దేవుడా, ఏదైనా ఐడియా ఇవ్వచ్చు కదా. పుష్ప. అమ్మయ్యా, దేవుడా, బ్రతికించో దేవుడా. అబ్బా, అనవసరంగా దీన్ని ఆన్లో పెట్టి తప్పు చేశాను. రిజర్వ్లో ఉండుంటే ఆటోలో ఎవరున్నారో కనిపెట్టేసేవాడిని. ఇప్పుడు తను పుష్పానా కాదా అని నాకు ఎలా తెలుస్తుంది? ఎస్, పుష్ప ఇంటి దగ్గర వెయిట్ చేస్తే ఆటోలో ఉన్నది ఎవరో తెలుస్తుంది. చూసేసాడా ఏంటి? పుష్ప, నువ్వెక్కడున్నావా? నేను ఇక్కడే ఉంటాను ఆదిత్య, ఇది నా ఇల్లు కదా. ఏంటి ఆదిత్య, ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఏం జరిగింది? అది ఎవరో ఆటోలో నీలాగే కనిపిస్తాను. అమ్మయ్యా, నన్నైతే చూడలేదు. నేననుకున్నావా ఏంటి కొంపతీసి? కొంప తీయకుండానే నువ్వే అనుకున్నాను. అయినా నేనెందుకు బయటికి వెళ్తాను ఆదిత్య? అందులోనూ ఇలాంటి పరిస్థితుల్లో ఛాన్సే లేదు. కానీ తన అచ్చు నీలాగే ఉంది తెలుసా? మనిషిని పోలిన మనుషులు ఉండరా ఏంటి ఆదిత్య? మనుషుల్ని పోలిన మనుషులు ఉండొచ్చు పుష్ప, కానీ డ్రెస్ కూడా సేమ్ ఇదే తెలుసా? చా, టెన్షన్లో చీర మార్చుకోవడం మర్చిపోయాను. ఏదో ఒకటి చేసి టాపిక్ డైవర్ట్ చేయాలి, లేదంటే ఆటోలో వచ్చింది నేనే అని కన్ఫర్మ్ చేసినా చేసేస్తాడు. ఆదిత్య, నన్ను చూశానన్న ఇంటెన్షన్లో డ్రెస్ సరిగ్గా అబ్జర్వ్ చేసుండవు.
అయినా మనుషులే సేమ్ ఉన్నప్పుడు ఈ బట్టలెంత చెప్పు? లేదు పుష్ప, నాకెందుకో. అంటే ఏంటి ఆదిత్య, నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? చచ్చా, అలా అని కాదు. మరి నువ్వు గుచ్చి అడుగుతుంటే నాకు అలాగే అనిపిస్తోంది ఆదిత్య. సారీ పుష్ప, ఐఎమ్ వెరీ సారీ. ఈ మాత్రం దానికి సారీలు ఎందుకు ఆదిత్య? సరే, ఈ టాపిక్ ఇంతటితో వదిలేసేయ్. పద, అలా వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం. పద ఆదిత్య. ఏంటి శ్వేత, ఏమైంది అంత కోపంగా ఉన్నావు? కోపంగా ఉండక నువ్వు చేసిన పనికి ఇంకెలా ఉండాలి? నేనేం చేశాను? ఏం చేసావో నీకు తెలీదా? చేస్తున్నవన్నీ నీకు తెలియకుండానే జరుగుతున్నాయా? ఉదయం నుంచి చూస్తున్నాను, బావ విషయంలో నీ పద్ధతి అసలేం బాగుండడం లేదు. నీకేమైంది? ఎందుకు ఇలా కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? నేనేం కొత్తగా బిహేవ్ చేయట్లేదు. చేస్తున్నావు, నా కళ్ళతో నేను చూస్తున్నాను కదా. పొద్దున్న కాఫీ ఇస్తే తాగలేదు, నీకోసం ఎంతో ప్రేమగా ఉప్మా చేసి తీసుకొస్తే అది బావ మీద పడేలాగా చేసి బావని ఇన్సల్ట్ చేశావు. ఇందాక మెట్లొక్కుతూ నువ్వు పడిపోతుంటే బావ పట్టుకున్నందుకు కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా ఏదో పరాయి వాళ్ళకి చెప్పినట్టు థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయావు. ఏంటక్క ఇదంతా? ఎందుకు బావని ఇలా డిసప్పాయింట్ చేస్తున్నావు? బావని ఎంతో ఇష్టపడే నువ్వు ఇప్పుడు ఎందుకక్క అసలు ఇష్టమే లేనట్టు బిహేవ్ చేస్తున్నావు? ఓకే, బావ నిన్ను హాస్పిటల్లో చూడ్డానికి రాలేదు అనుకుందాం. దానికే మరి ఇంతలా బాధ పెట్టాలా? ఇంత ఘోరంగా హర్ట్ చేయాలా? మరి తను నన్ను హర్ట్ చేసినా పర్వాలేదా శ్వేత? తను నన్ను బాధ పెట్టినా నీకు ఓకేనా? ఏంటి, బావ నిన్ను బాధ పెట్టాడా? ఏం మాట్లాడుతున్నావక్క? నిజం, నమ్మలేని నిజం గురించి మాట్లాడుతున్నాను. కిందకటి నుంచి బావని బాధ పెడుతున్నావు, బావని హర్ట్ చేస్తున్నావు అని అంటున్నావే కానీ నేనెంత హర్ట్ అయ్యానో తెలుసుకున్నావా? ఏంటక్క నువ్వనేది? అవును శ్వేత, నేను ఆదిత్యని అవాయిడ్ చేస్తుంది హాస్పిటల్లో నన్ను చూడ్డానికి రాలేదని కాదు, మరి దీనికి. దీనివల్లే నేను హర్ట్ అయ్యాను. దీని కారణంగానే ఆదిత్యని అవాయిడ్ చేస్తున్నాను. దీనికి కారణం తెలిసే వరకు ఇలాగే చేస్తూ ఉంటాను. నా బాధ ఏంటో తనకి అర్థం కావాలిగా. ఈ జుంక ఎవరిదక్కా? నీకెక్కడ దొరికింది? మీ బావ జేబులో. అంటే ఎవరో అమ్మాయి జుంక బావ జేబులో దొరికిందని బావ నువ్వు అనుమానిస్తున్నావా? ఎవరో అమ్మాయిది కాదు, ఆ అమ్మాయి ఎవరో కూడా నేను చూశాను. చూసావా? ఎక్కడ? హాస్పిటల్లో. ఆ అమ్మాయిని దగ్గరుండి ఆటో ఎక్కించాడు.
చాలా క్లోజ్ గా ఉన్నారు. శ్వేత, నేను ఇంత సీరియస్ మ్యాటర్ గురించి మాట్లాడుతుంటే నువ్వు నవ్వుతున్నావేంటి? మరి నవ్వక ఇంకేం చేయాలక్క? నువ్వు నాకన్నా చాలా తెలివైన దానివి అనుకునేదాన్ని, కానీ ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తావని నేను అస్సలు ఊహించలేదు. శ్వేత, ఏంటక్క కోపం వచ్చిందా? నువ్వు బావ గురించి ఇంత చీప్ గా మాట్లాడుతూ ఉంటే నాకు ఇలాగే ఉంది. చూడక్క, బావకి హెల్పింగ్ నేచర్ ఎక్కువని నీకు తెలుసు కదా. అలా ఎవరో సాయం అడిగితే ఆటో ఎక్కించి సాయం చేసుంటాడు. ఆ టైంలో పొరపాటున అమ్మాయి జింక బావ జేబులో పడిపోయి ఉంటుంది. అక్క, ఆదిత్య బావ బంగారం. నువ్వు నా ఫ్రెండ్వి. నువ్వన్నట్టు బంగారం లాంటి మీ ఆదిత్య బావ దగ్గరికి ఈ బంగారం ఎలా వచ్చిందో నాకు తెలిసేంతవరకు నేను ఆదిత్య విషయంలో ఇలాగే ఉంటాను. ఆదిత్య, చూద్దాం ఈ జూక మమ్మల్ని మరింత దగ్గరయ్యేలా చేస్తుందో లేక శాశ్వతంగా దూరం చేస్తుందో. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.